హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. పాకిస్తాన్ వర్సెస్ యుఎస్ఏ మధ్య మ్యాచ్లో పాకిస్తాన్ 32 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. ఏదైతే అప్సెట్ అనుకున్నారో అదైతే జరగలేదు. సో యుఎస్ఏ స్లో డౌన్ అయితే అయ్యింది. ఫీల్డింగ్ వైపరీత్యా కొన్ని క్యాచెస్ కూడా డ్రాప్ చేసింది. సో మరి ఆ మిస్టేక్స్కి గల కారణాలను వివరిస్తూ మంచిగా బ్యాటింగ్ యూనిట్ కూడా చాలా వరకు స్లో డౌన్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా చేయి వేయకపోవడం జరిగింది. కాబట్టి ఈ రిజల్ట్ పాకిస్తాన్ వర్షం నుంచి అయితే చూసాం. సో మరి పాకిస్తాన్ కూడా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసింది. ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసింది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది యుఎస్ఏ. మంచి బౌన్స్ వికెట్, రెడ్ సాయిల్ పిచ్, పండగ చేసుకున్నారు పాకిస్తాన్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్లో 51 రన్స్ ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చింది. ఫర్హాన్ ఎక్కడైతే నెదర్లాండ్స్తో ఆపాడో అక్కడి నుంచి మళ్ళీ ఫామ్ని కొనసాగిస్తూ వచ్చాడని చెప్పుకోవచ్చు. 51 స్కోర్ ఉన్నప్పుడు 19 రన్స్ వేసి అవుట్ అవ్వడం జరిగింది మన సాయి అయూబ్. తర్వాత కెప్టెన్ పూర్ ఫామ్ని కనబరుస్తూ వచ్చాడు. మరొకసారి 1 రన్ చేసి అవుట్ అయ్యాడు. తర్వాత మన బాబర్ ఆజంతో కలిసి 81 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. అయితే ఫస్ట్ 18 బాల్స్లో 15 రన్స్ చేసినటువంటి బాబర్ ఆజం మిగతా బాల్స్లో రెచ్చిపోవడం అయితే జరిగింది. ఎప్పుడైతే తనకి సిక్సర్ తగిలిందో అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ హయాం వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రణీత్ కుమార్ని మాత్రం చాలా వరకు అటాక్ చేశాడని చెప్పుకోవచ్చు. సో 46 రన్స్ వేసి 4 రన్స్ హవేలో తన యొక్క హాఫ్ సెంచరీని అయితే మిస్ చేసుకోవడం జరిగింది. తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ అయిన కొద్దిసేపటికే సెట్ అయినటువంటి ఫర్హాన్ కూడా 73 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. 73 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఏంటి తను అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 147. తర్వాత ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిందంటే షాదాబ్ ఖాన్ యొక్క స్కోర్ పుణ్యం అని చెప్పుకోవచ్చు. తను ఫేస్ చేసింది జస్ట్ 12 బాల్స్ మాత్రమే. ఆ 12 బాల్స్లో 30 రన్స్ అయితే స్కోర్ చేశాడు. 30 రన్స్. మొహమ్మద్ నవాజ్ కానీ, షాహిన్ అఫ్రీడి కానీ ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే మన ఇండియాకి అగేన్స్ట్గా 4 వికెట్స్ తీసాడో అదే బౌలరు మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి 4 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. వాజ్బేక్ అయితే వికెట్ అయితే రాలేదు. సో మొత్తంగా 9 వికెట్స్ కోల్పోయి ఇందులో 2 రన్అట్లు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. డెత్ ఓవర్స్ టైంలో ఆ రన్అట్లే కొంపమంచాయని చెప్పుకోవచ్చు. లేకపోతే 200 ఆన్ ద కార్డ్స్ ఉంటుండే పాకిస్తాన్ యొక్క స్కోర్ బోర్డు. ఎందుకంటే వాళ్ళు రన్ రేట్ని చెక్లో పెట్టుకొని 200ని టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి బ్యాటింగ్ పిచ్. ఈ పిచ్లో కనుక రన్స్ కొట్టి ఫామ్లోకి వస్తే తర్వాత మ్యాచెస్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ హయాం ఉంటుంది కాబట్టి అన్న ఉద్దేశంలో వాళ్ళు వెళ్ళారని చెప్పుకోవచ్చు. ఇక అనంతరం లక్ష్యతను ఆరంభించిన యుఎస్ఏకి పార్ట్నర్షిప్ స్టార్టింగ్ మంచిగానే వచ్చింది. బట్ 42 దగ్గర ఫస్ట్ వికెట్ పడిన తర్వాత మొనాక్ పటేల్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడని చెప్పుకోవచ్చు. అండ్ శుభం, జహాంగీర్ ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ నెలకొల్పినప్పటికీ వాళ్ళు స్లోగా ఆడారు. 3rd వికెట్ పడిన తర్వాత 4th వికెట్కి పార్ట్నర్షిప్ వచ్చింది. కానీ రిక్వైర్ రన్ రేట్ పెరుగుతూ పోవడం వల్ల వాళ్ళు ప్రెషర్కి లోన్ అయ్యి షాట్స్ ఆడి వికెట్లు పోగొట్టుకోవడం అయితే జరిగింది. ఎప్పుడైతే జహాంగీర్ 49 రన్స్ వేసి అవుట్ అయ్యాడో కొలాప్స్ అనేది స్టార్ట్ అయింది. సెట్ అయినటువంటి శుభం కూడా 61 రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు. సో 32 రన్స్ తేడాతో పాకిస్తాన్ ఘనమైన విజయాన్ని సాధించింది.
షాహిన్ షా అఫ్రిడి 100th మ్యాచ్లో ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి వికెట్స్ చూస్తే ఉస్మాన్ ఖాన్ 3 వికెట్లు, షాదాబ్ ఖాన్ 2 వికెట్లు, అబ్రాడ్ అహ్మద్ 1 వికెట్, షాహిన్ షా అఫ్రిడి 1 వికెట్ తీసుకోవడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే ఫర్హాన్కి వరించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు మ్యాచెస్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా, అదేవిధంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఐర్లాండ్, నెక్స్ట్ ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్. సో మరి ఈరోజు మ్యాచెస్లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.